దేవుడు సమస్తమా అన్నాడు. ఫినిష్డ్ అనేటప్పుడు నీ పాపం, నీ శాపం, నీ దరిద్రతం, నీ రోగం కూడా దేవుడు భరించాడు. అతని యెషయా 53:4-5 వచనాలను చూసి నిత్యముగా మన వ్యసనాలు, మన రోగము ఆయన భరించాడు. ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత కలుగుతున్నదని రాయబడింది. మత్తయి సువార్త 8:7-17 వచనంలో చూస్తే సాయంత్రం వచ్చినప్పుడు దయ్యాల్ని, రకరకాల రోగుల్ని స్వస్థపరిచాడు. యెషయా ప్రవచించిన ప్రవచన నెరవేర్చబడినది. తర్వాత 1 పేతురు 2:24 ప్రకారంగా చూస్తే ఆయన పొందిన గాయాల చేత మీకు స్వస్థత నొంది తిరిగి కలుగుతుంది కాదు, నొంది అంటే అయిపోయింది. యువర్ హీలింగ్ ఈజ్ అ సెటిల్డ్ ఇష్యూ. అర్థమైందా? నీ రక్షణ ఎంత ప్రాముఖ్యమైనది, నీ స్వస్థత కూడా అంత ప్రాముఖ్యమైనది, నీ దీవెన అంత ప్రాముఖ్యం. నీ శాపం కూడా దేవుడు తొలగించాడు. ఎవరు శాపం కింద ఉండడానికి వీలేదు, ఎట్లాంటి రోగం ఉండడానికి వీలేదు. స్తోత్రం. అతని మధ్యాహ్నం సమయం దేవుని మందస్సం, దేవుని సన్నిధి ఓబేదం గృహంలో ఉన్నది కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఓబేదం గృహంని ఆస్వాదించాడు. ఆయన దాసులను కూడా, ఆ ఇంట్లో పనివారిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుడి వాక్యం. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14:1-2 వచనాలు దయచేసి చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం. ఈ గృహంని చూచేటప్పుడు 1 సంవత్సరం లోపల దీన్ని కట్టారు, కాబట్టి 6 నెలల్లో కట్టారు. దేవుడు 2025 సంవత్సరాల నుంచి కడతనే ఉన్నాడు. ఆ గుమ్మములు ముత్యాలతో, ఆ వీధులు బంగారము, ఆ ఇసుక రకరకాల వైద్యులతోని, కెంపుతోని, రకరకాలు ఇది ఉంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? బంగారం ధరించుకుంటున్నారు. స్తోత్రం. అక్కడ ఆ బంగారం మన కాలు కింద ఉంటుంది. స్తోత్రం. చేతుల బగ్గెత్తి దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అవులా, అదే ఒకవేళ అయిపోయి ఉంటే గృహప్రవేశానికి దేవుడు పిలిచేవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అవ్వలేదు, కడుతూనే ఉన్నాడు. ఎంత అందమైన భవనం, ఎంత అందమైన ఇల్లు. స్తోత్రం. నూతన యెరూషలేము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతను ఒకవేళ అది లేకపోతే నేను చెప్పేవాడిని కాదు. ఆమేన్. నేను వెళ్ళి చెప్తాను, మళ్ళీ నీ మీద దుఃఖం వస్తాను. ఎవరైనా చెప్పారా? అరే నేను వస్తాను, మళ్ళీ నీ కర్మరా, నువ్వు ఏదో చేస్తే, దానం చేసి, ఇది చేస్తే. అప్పుడు గమనించండి, మనం అందరూ అన్యులు, క్రైస్తవులు, హిందువులు, లేకపోతే ఎవరైనా సరే, ఏ కుటుంబంలో పుట్టి మనం అందరూ అన్యులు అయి ఉన్నాము. నువ్వు తాగుతున్నావా, సినిమాకి వెళ్తున్నావా, లేకపోతే సిగరెట్ కాల్చున్నావా, లేకపోతే ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అని కాదు. నువ్వు నరకంకి ఎందుకు వెళ్తావు తెలుసా? యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించకపోతే. నీవు పుట్టుక ముందే యేసు ప్రభు వెలుగు చెల్లించాడు, అక్కడ ప్రేమ చూపించాడు కలువరి శిల మీద. నువ్వు పుట్టుక ముందే, నీ తల్లిదండ్రులు ఈవెన్ వివాహం కాకముందే, మీ ముత్తాత కూడా పెళ్ళాకముందే కానీ దేవుడు నీ గురించి ఆలోచించాడు. ఆయన ప్రేమ నీ కొరకు చూపించాడు. చాలామంది అన్నారా, మనం దొరలరా, బ్రిటిష్ వాళ్ళరా, ఏట్రా ఈ పిచ్చి యేసు ప్రభుని. నేను అన్నాను, దేవుడు నా జీవితాన్ని మార్చాడు. ఇంతకుముందు దొంగలు సగం దొంగలిస్తే నేను సగం దొంగలించువాడిని. స్తోత్రం. నేను మామూలు పోలీస్ కాదు, నేను స్పెషల్ పోలీస్ నుంచి నేను గ్రే హౌన్స్లోకి వెళ్ళాను, నెక్సలైట్స్ని పట్టుకోవడం. అదే నా జీవితము. అంత భయంకరమైన జీవితం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి నా ఉద్యోగం నుంచి, రాజ్యం నుంచి నేను దేవుని సేవకు వచ్చాను. స్తోత్రం. చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. ఆ నిరీక్షణ కలిగి ఉన్నాను నేను. ప్రభు ఈరోజు ఒకవేళ ప్రభు మేఘాల మీద వచ్చాడంటే నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా?
మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. నిజంగా దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? మతము ఏం చేస్తుందో తెలుసా? దేవుని కొరకు వెతుకుతుంది. అది మతం. దేవుని కొరకు ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నేను పల్టీలు కొడితే, నేను చెప్పులు లేకుండా నడిస్తే, ఒక మూట తల మీద వేస్తే అది మతము. దేవుని కొరకు వెతుకుతున్నారు, అది మతము. కానీ సత్యమయమని తెలుసా? దేవుడు మన కొరకు వెతుకుని ఆయన వచ్చాడు. చప్పలు కొట్ట దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. మన కొరకు, మనం పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి, ఆయన మన కొరకు ప్రేమించి, పాపముకు వచ్చే జీతము మరణము, ఆయన మన కొరకు మరణించి మనకి విమోచన ఉచితమైనది. మనం దాన్ని సంపాదించలేము. రక్షణ దేవుడిచ్చిన ఉచితమైన కృప. అతని మధ్యాహ్నం సమయం నిజంగా యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా లేదా? అతను యోహాన్ 3:3 చూస్తే నికోదేమో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, పరలోకంకి చేరాలంటే నేనేమీ చేయలే. ఒక మనిషి తిరిగి జన్మిస్తేనే ఆయన పరలోకంని చూడగలడు. నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే ఆయన ప్రవేశించగలడు. చూడడం వేరే, ప్రవేశించడం వేరే. 3 విషయాలు దేవుడి భూలోకం మీద సూచనగా దేవుడిచ్చాడు. మొట్టమొదటిగా గృహము. ఆ గృహంని గృహప్రవేశం చేయాలి. రెండవది ద్రాక్ష తోట. మీరు చూడండి, రియల్ ఎస్టేట్ మొత్తం అంతా ఇప్పుడు ఏంటి? పొలాలని కొనేసి ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్. అదే ఎక్కువైపోయింది ఇప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. రియల్ ఎస్టేట్ అవుతుంది. మూడోది చెప్పండి, వివాహాలు. ఫంక్షన్ హాల్ సరిపోతం లేదు, గుడిలు సరిపోతం లేదు. ఇప్పుడు ఏమవుతుంది? వీధులు కూడా పెట్టేస్తున్నారు. స్తోత్రం. ఎందుకంటే వివాహం 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 జరుగుతూనే ఉంటాయి. 3 సూచనలు. ఈ గృహంని చూసేటప్పుడు మన ఆత్మ సంబంధమైన జీవితం మనం పరిశీలించుకోవాలి. దేవుడైన పరిశుద్ధమైన వాక్యము మన వెనుకని, మన హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.